అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ దొరసాని 11వ భాగం. విహారీ పూర్తిగా కావాలి, లేదంటే అసలే వద్దు అని గట్టిగా నిర్ణయించుకుంది జానకి. బయటికి విసురుగా వెళ్ళిన విహారీ నడుస్తూ ఎదురుగా కనిపించిన రాయిని ఒక తోపు తన్నాడు. అది చాలా దూరం దొర్లుకుంటూ పోయి ఆగిపోయింది. దాన్ని మింగేసేటట్టు చూశాడు. బుద్ధుండాలి ఏ విధవకైనా. ఏం మాట్లాడుతున్నానో చూసుకుని మాట్లాడొద్దా? వాళ్ళిద్దరి మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో, హనీమూన్ అందులోనూ. జానకి అలక తీరిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ తిరిగి మాట్లాడుకునేటప్పుడు ఏమనుకుంటారు? నా మాటలు గుర్తు చేసుకుని నవ్వుకుంటారేమో, వెధవని చూసి నవ్వినట్టు. పాపమని జాలి కూడా పడతారేమో. రోడ్డు పక్కన ఇల్లు కట్టడం కోసం ఫౌండేషన్ వేసి వదిలేసిన రాళ్ళు కనిపిస్తే వెళ్ళి వాటి మీద కూర్చున్నాడు. చా, జానకి అలాంటిది కాదు. ఆ గౌతమ్ గాడు గుర్తు చేసుకుని నవ్వినా జానకి నవ్వదేమో. ఏమో, ఎవరు చెప్పగలరు? అయినా జానకి గురించి నాకు తెలిసిందెంత? విహారీ మూడీగా తనలో తనే అనుకున్నాడు. కాసేపలా ఆలోచించి లేచి మళ్ళీ రోడ్డు మీద నడవటం మొదలుపెట్టాడు. అసలు జానకి గురించేంటి? ఎవరి గురించి మాత్రం ఏం తెలుసు నాకు? నా గురించే నాకు తెలియడం లేదు. ఊరంతా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టాక అప్పుడు గాని విహారీ ఇల్లు చేరలేదు. కాంతమ్మ ఇంటికి వెళ్ళబోతూ ముందు రూంలో విహారీకి ఎదురుపడింది. అతన్ని చూస్తూనే ఆనందంగా నవ్వింది. వస్తా సార్ అని సంతోషంగా చెప్పి గేటు తీసుకుని వెళ్ళిపోయింది. విహారీ అక్కడే నిలబడి తల వెనక్కి తిప్పి ఆమె వెళ్ళిపోతుంటే చూస్తూ నిలబడ్డాడు. ఈలోపు ఫోన్ మోగింది. విహారీ తలదించుకొని వేళ్లతో కళ్ళు నులుముకున్నాడు. లోపల నుంచి జానకి హలో అనటం వినిపించింది. మరి క్షణం తర్వాత అంటూ రిసీవర్ టేబుల్ పైన పెట్టడం వినిపించింది. విహారీ తలెత్తి ఒక అడుగు లోపలికి వేశాడు. జానకి ఎదురొచ్చింది. కాంతమ్మ మీతో మాట్లాడుతుంటే విన్నాను. జానకి చెప్తుంటే విహారీ తలూపి కుర్చీలో కూర్చొని బూటులేసులు విప్పే పనిలో మొదలుపెట్టాడు. కళ్యాణి ఫోన్ చేసింది. విహారీ కొద్దిగా తలెత్తాడు. లైన్లో ఉంది. విహారీ బూటులేసులు విప్పే పని ఆపి లేచి కాళ్ళతో తన్ని లోపలికి వెళ్ళాడు. జానకి బూట్లు వేసుకొని ఇల్లంతా తిరగనీయదు. జానకి నొసలు ముడివేసింది. విహారీ అలా వంగుని షూలేసి కట్టుకుంటూ ఉండగా అతని పక్కనే మోకాళ్ళపైన నిలబడి అతని తలని మెల్లగా తాకాలనిపిస్తుంది. అంత చనువు రావాలంటే ఎన్ని రోజులు పడుతుందో మరి. అసలు ఆ రోజు ఎప్పటికైనా వస్తుందా? ఫోన్లో మాట్లాడి విహారీ వెనక్కి తిరిగి చూశాడు. జానకి ఇంకా అక్కడే నిలబడుంది. ఏదో ఆలోచించుకుంటుంది. నా మాటలు వినకూడదని అక్కడే నిలబడిపోయిందా? విహారీ అనుకుంటూ ఫోన్ రిసీవర్ పైన పెట్టి ఇంకా ముగిలించుకుని ఉన్న ఆమె మొహం వంక ఇబ్బందిగా చూశాడు. కళ్యాణి రమ్మంటుంది. ఇప్పుడే తనతో హనీమూన్ అన్నాను. అప్పుడే కళ్యాణి రమ్మంటుందని ఎలా చెప్పాలి? ఎందుకు రమ్మంటుందో చెప్తేనైనా జానకి అర్థం చేసుకుంటుందా అని ఇబ్బంది పడుతూ ఆలోచిస్తుంటే జానకి అప్పుడు తలెత్తి చూసింది. కళ్యాణి విహారీ చెప్పబోయాడు. జానకి ఆగలేదు. వెనక్కి తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఈరోజు విహారీ కళ్యాణి వెంట పడితే ఇక అతనికి నాకు ఎలాంటి సంబంధం ఉండే ప్రశ్నే లేదు. ప్రామిస్, అదంతే. వంటగదిలోకి వెళ్ళిన జానకి తనలో తనే అనుకుంది. విహారీ తన వైపే చూస్తూ ఉన్నాడు. కనీసం మాట కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఆమెకేంటి చెప్పేది? ఆమె వింటుందనుకోవటం నాదే తప్పు. ముందు స్నానం చెయ్యాలి, తర్వాత అన్నం తినాలి, తిన్నాక పడుకోవాలి, మళ్ళీ రేపు లేవాలి. ఏం బతుకు? ఇంతేనా? ఇక జీవితం ఏం లేదా? విహారీ మెట్లెక్కుతూ తనలో తనే చిన్నగా అనుకుంటూ పైకెళ్ళాడు. కావాలంటే అన్నం తినడం మానేసి జానకిని సాధించొచ్చు. చిన్నపిల్లడ్లా ప్రవర్తించడం పెద్ద తరహా కాదు. అవును, కళ్యాణి వాళ్ళింటికి వెళ్ళాలి అని అనుకుంటూనే విహారీ తయారయ్యి పావుగంట తర్వాత కిందకొచ్చాడు. జానకి డైనింగ్ రూంలో ఉంది. అతను గది ముందు నిలబట్టం చూసి ఆమె 2 ప్లేట్లు తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టింది. విహారీ ఇంకా అక్కడే నిలబడి టేబుల్ పైన ఉన్న గిన్నెల వంక అన్యమనస్కంగా చూశాడు. ఆమె తన ప్లేట్లో అన్నం వడ్డించడం చూసి, జానకి, నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పగానే జానకి ఏం మాట్లాడలేదు. వెంటనే ప్లేట్లో అన్నం వడ్డించడం ఆపేసి ప్లేటు మూసిపెట్టింది. జానకి, ఎక్కడికి వెళ్తున్నానని కూడా అడగవా? జానకి నిశ్శబ్దంగానే వింటుంది. కళ్యాణి ఫోన్ చేసింది కదా, నేను... అది వింటూనే జానకి కుర్చీలోంచి కోపంగా లేచింది. విహారీకి అర్థమైంది. సరే సరే, నేనేం చెప్పను. నువ్వు భోజనం చేయడం మానుకోనక్కర్లేదు
విహారీ అంటూనే వెనక్కి తిరిగి బయటికి నడిచాడు. స్కూటర్ స్టార్ట్ చేసిన శబ్దం, గేటు తెరిచి మూసిన శబ్దం సద్దుమణిగాయి. ఆమెకి అన్నం తినాలనిపించలేదు. నోరంతా చేదుగా, వికారంగా అనిపించింది. జీవితంలో మొదటిసారిగా ప్రపంచం మీద కోపం వచ్చింది. పొట్టలో ఏదో తెలియని గాబరా. ఒక్కచోట కూర్చోలేకపోయింది. హాల్లోకొచ్చి టీవీ ఆన్ చేసి దాని ముందు సోఫాలో కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చుంది. అరగంట సేపు ఇల్లంతా పచార్లు చేసింది. తెలిసిన పూల పేర్లన్నీ గుర్తు చేసుకుంది. ఆహా, అవేవి పనిచేయలేదు. చివరికి ఒక కుర్చీలో నిటారుగా కూర్చుని చేతులు ఒళ్ళో పెట్టుకుని వేళ్లు పెనవేసి ఏకాగ్రతతో ఇంటీరియర్ డెకరేటింగ్ గురించి తను చదువుకున్న పాఠాలు మన్నం చేసుకుంది. మెల్లగా మనసు అదుపులోకి వచ్చాక శారీరకంగా ఆమె అనుభవించిన వికారం తగ్గింది. ఇంకో 2-3 నిమిషాలు గడవనిచ్చి జానకి నెమ్మదిగా లేచింది. ఫ్రిడ్జ్లో ఉన్న బాటిల్ తీసి మంచినీళ్లు తాగింది. అసూయ పట్టం వల్ల లాభం లేదు. నా జీవితం అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. కళ్యాణి విహారీలు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరని క్లియర్గా అర్థమైంది కదా. ఏదో గౌతమ్ తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని కక్షతో విహారిందాక ఏదో అన్నాడు. అంత మాత్రానికే నేను ఆశలెలా పెంచుకోగలుగుతాను? మనసుకేమిటి పిచ్చి మనసు, దానికి బుద్ధుండదు. అసలు రేపే కుమార్తో ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడాలి. ఆ నిర్ణయానికి వచ్చాక జానకి స్థిమితపడింది. భోజనం చేయకుండానే తలుపులు మూసేసి పైకెళ్ళి పడుకుంది. అయినా సరే నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ఆ ప్లేట్ ఉండనివ్వులే, నేను తీస్తాను. నువ్వు పక్కన కూర్చుని మాకు కబుర్లు చెప్పు. కళ్యాణి అమ్మ శ్యామల విహారితో చెప్పింది. విహారీ ఇబ్బందిగా చూశాడు. అతని పక్కన కళ్యాణి నాన్న రమణ తిన్న ప్లేటు తీసుకుని లేచాడు. విహారిని చూసి నవ్వాడు. విహారి కూడా చిన్నగా నవ్వాడు. శ్యామల వారించినా వినకుండా తన ప్లేట్ తీసి సింకులో వేశాడు. చేయి కడుక్కొని వెనక్కి తిరగగానే అతని మొహం పైన పెద్ద వెలుగు వెలిగి మాయమైంది. ఎదురుగా నవ్వుతూ కెమెరా లెన్స్లో నుండి ఇంకో యాంగిల్ కోసం చూస్తున్న కళ్యాణ్ని కోపంగా చూశాడు. విహారి అరచేయి అడ్డం పెట్టుకొని తల వంచి ఆమె పక్క నుండి హాల్లోకొచ్చేశాడు. కళ్యాణి, అన్నం సగంలో వదిలేసావెందుకమ్మా? చిక్కిపోయావు. తిండి సరిగ్గా లేకపోతే ఆరోగ్యం ఏమవుతుంది? కళ్యాణి దగ్గరకొస్తూ శ్యామల అంది. నాకస్సలు ఆకల్లేదమ్మా. కళ్యాణి విహారీ వెనక హాల్లోకి నడిచింది. సరిపోయింది. ఇక మీ నాన్నతో వెళ్ళటం మానేసి నేను నీకోసమైనా ఇక్కడుండాలి. ఒక్కగానొక్క కూతురవు. శ్యామల అంటూ ఉండగా మధ్యలో రమణ అందుకున్నాడు. రేపో మాపో పెళ్లి చేసుకుంటే ఇక నీ అవసరం ఉండదు. విహారీ మొహం పైన ఇంకోసారి ఫ్లాష్ వెలిగింది. అతను తలదించుకున్నాడు. కళ్యాణి నాన్న జియాలజిస్ట్, సీనియర్ జియోఫిజిస్ట్గా అతని కంపెనీ తరపున రకరకాల రాళ్ళు, మట్టి స్టడీ చేయటానికి దేశమంతా తిరుగుతూ ఉంటాడు. అతనితో పాటు అతని టీం ఉన్నా అతన్ని ఒక్కరిని వదిలిపెట్టలేక శ్యామల పెళ్ళైన నాటి నుండి అతని వెంట అతని క్యాంపులకి వెళ్ళేది. చదువు పూర్తయ్యేదాకా కళ్యాణి అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పెరిగింది. ఉద్యోగం వచ్చాక ఒక్కతే ఉండడానికి నిర్ణయించుకుంది. వ్యక్తిత్వం విస్తరించడానికి స్వతంత్రత కావాలని పట్టుబట్టి ఉద్యోగం వచ్చిన హైదరాబాద్లోనే ఇల్లు చూసుకుంది. అబ్బో, నీది ఉట్టి స్వతంత్రత కాదమ్మా, ఆధునిక స్వాతంత్రత, స్వేచ్ఛ, భావసారూప్యత అంటూ మామయ్యలు ఆట పట్టించిన వాళ్ళ వంక గుర్రగా చూసి ఊరుకునేది. మొదటిసారి విహార్ని పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఆనందంతో మరీ ఎగిరి గంతులేయకపోయినా అతన్ని ఒప్పుకున్నారు. ఫోన్లో అతన్ని, అతని నడవడికని, మాట తీరును ఒక్కొక్కరు వర్ణించగా విని శ్యామల వాళ్ళు సంతోషించారు. సంవత్సరం క్రితం ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అతన్ని కలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు విహారితో కళ్యాణి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. ఏం వింత లోకాలు కనిపిస్తున్నాయేంటి నీ వేళ్లపైన అంత ఏకాగ్రతతో చూస్తున్నావు? కళ్యాణి అడిగేసరికి విహారి తన చేతులపై నుండి దృష్టి మరల్చాడు. రమణ 2-3 ఆల్బమ్స్ బయటికి తీశాడు. ఫోటోలు చూస్తావా విహారీ? బెంగాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఓ నాన్న, ఏముందందులో? మట్టి, మన్ను, రాళ్ళు, రప్పలు. నేను పుట్టినప్పటి నుండి చూస్తున్నాను. కళ్యాణి విసుక్కుంది. రమణ చిన్నబుచ్చుకున్నాడు. చూపించండి, విహారీ అడిగాడు. రమణ ఇంకో ఆల్బం తీసి, అమ్మా నేను తీసుకున్నవి చూస్తావా పోనీ అని కళ్యాణ్ని అడిగాడు. ఏవి చూపించు. కళ్యాణి కెమెరా పక్కన పెట్టి ఒక కంగలో వచ్చి విహారీ కాళ్ళ దగ్గర కూర్చుంది. రమణ ఆల్బం అందించాడు. ఫోటోలు చూస్తూ చూస్తూ మధ్యలో తన భుజంపై నుండి
తను కూడా ఫోటోలు చూస్తున్న విహారిని తలెత్తి చూసి నవ్వింది. విహారి నవ్వాడు. ఆమె కెమెరా అందుకొని ఫోకస్ చేసేలోగానే 2 చేతుల్లో మొహం దాచుకున్నాడు. చూడు నాన్న విహారీ, కళ్యాణి కంప్లైంట్ చేసింది. విహారీ, ఇంతకీ మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు? రమణ అడిగాడు. విహారి చూపులు ఆ ప్రశ్నతో కళ్యాణి మొహం పైన వాలాయి. కళ్యాణి కెమెరా కొంచెం కిందకి దించి దానిపై నుండి విహారిని వారిస్తున్నట్టు చూసింది. నీకు పెళ్లి జరిగిపోయిందని మా అమ్మ వాళ్ళకి చెప్పావో నేను చచ్చిపోతాను. అమ్మ నాన్న వచ్చారు, ఇంటికి రమ్మని ఇందాక ఫోన్ చేసినప్పుడు కళ్యాణి చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది. మిమ్మల్ని తొందర పెట్టాలని కాదు గాని మాకు కూడా మా బేబీ పెళ్లి చూడాలని కోరికగా ఉంది, రమణ మళ్ళీ అన్నాడు. ఈలోపు శ్యామల వచ్చి విహారికి ఎదురుగా కూర్చుంది. కరెక్ట్గా పలానా డేట్ అని కాకపోయినా జనరల్గా ఒక ఐడియా ఉంటుంది కదా. మా కళ్యాణ్ని అడిగితే ఏం చెప్పట్లేదు, నువ్వైనా చెప్పు. రమణ శ్యామల ఇద్దరూ తన వంకే చూస్తుంటే విహారీ ఇబ్బందిగా కదిలాడు. పోనీ 1 సంవత్సరం ఆగుదాం అనుకుంటున్నారా? మళ్ళీ శ్యామలే అడిగింది. విహారీ కళ్యాణ్ని చూశాడు. అమ్మా, మేం కొంచెం మాట్లాడుకోవాలి, కళ్యాణి శ్యామలకి ఖచ్చితంగా చెప్పింది. శ్యామల హతాశురాలైనట్టు రమణ్ణి చూసింది. రమణ సైగ చేశాక విహారితో, మీ ఇష్టం, మాట్లాడుకోండి. ఈ నెలంతా మేమిక్కడే ఉంటాం. ఒకరోజు చూసుకొని మీ అమ్మగారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిరామా? శ్యామల ఆలోచిస్తూ అంది. లేదు లేదు, వద్దు, నాకు కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళతో నేను ముందు మాట్లాడతాను, విహారీ గబగబా చెప్పాడు. ఎప్పుడు మాట్లాడుకుందామనుకుంటున్నావు? శ్యామల మళ్ళీ అడిగింది. నాకు కొంచెం టైం కావాలి. విహారీ ఇబ్బందిగా చూశాడు. ఆ తర్వాత ఆ గదిలో కొద్ది క్షణాల నిశ్శబ్దం ఆవరించింది. శ్యామల కళ్యాణి వంక చూసింది. నవ్వేసింది కళ్యాణి. శ్యామల చివరికి సరే మీ ఇష్టం అని తల వంచుకుంది. నేను వెళ్తాను, విహారీ మెల్లగా చెప్పి లేచాడు. అప్పుడేనా? అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు ఒక్కడివి, ఉండరాదా? శ్యామల వెంటనే అంది. రమణ బ్యాచిలర్స్ గురించి ఏదో జోక్ చెప్తుంటే ఎందుకు చెప్తున్నాడో ముందు విహారికి అర్థం కాలేదు. అర్థమయ్యాక ఏటో చూస్తూ విని జోక్ అయిపోయాక బలవంతంగా నవ్వాడు. నేను వెళ్తాను, మళ్ళీ చిన్న గొంతుతో చెప్పాడు. శ్యామల వాళ్ళు ఇంకేమైనా అనేలోగా కళ్యాణి అతని దగ్గరికి నడిచింది. అమ్మా, విహారికి కొత్తగా ప్రమోషన్ వచ్చిందని మీకు చెప్పాను కదా, మేనేజర్ అయ్యాడు, పని ఎక్కువైంది. ఇంట్లో ఎవరూ లేకపోవటం ఏంటి, 24 గంటలు ఫైల్స్ ఎదురు చూస్తూ ఉంటాయి, వెళ్ళనిండి. విహారిని సాగనంపడానికి అతని చేతిని పట్టుకొని ముందు వరండాలోకి నడిచింది కళ్యాణి. వెనకాలే రమణ శ్యామల వచ్చారు. విహారికి ఒక్కడికి వినపడేలా, ఏంటి ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి అంత తొందరగా ఉందా? విహారి చురుగ్గా చూశాడు. కళ్యాణి కొంటెగా నవ్వింది. ఊరికినే నిన్ను ఏడిపించడానికి అన్నాలే, నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. లైట్ తీసుకో, పట్టించుకోకు. కళ్యాణి అంటూ ఉండగా రమణ దగ్గరకొచ్చాడు. విహారీ, నువ్వు మేనేజర్ అయ్యావు కదా, మీ కంపెనీ వాళ్ళు మా కంపెనీలో షేర్లు కొనేట్టు ఏమైనా మ్యానిపులేట్ చేయగలవేమో చూడు. అదే కొత్తగా చాలా చోట్ల అంటూ ఉండగా నాన్న, కళ్యాణి వారించింది. ఊరికినే చెప్తున్నాలే అమ్మలు, పోనీ మీరిద్దరూ కొనండి. ఏం విహారీ, ఫ్యూచర్లో మీకిద్దరికీ ఎంతో లాభం ఉంటుంది. వాళ్ళెందుకండి, వాళ్ళ పెళ్ళికి మనమే కొని వాళ్ళకి ప్రెజెంట్ చేద్దాం, ఏమంటారు? శ్యామల అంది. అవునవును, అది నిజమే అంటున్న రమణ వైపు చూసి, నేనింక వెళ్తానండి, విహారీ చెప్పి స్కూటర్ బయటికి తీశాడు. జాగ్రత్త విహారీ, చీకటైంది, రోడ్డు మీద అసలే లైట్లుండవు, జాగ్రత్తగా వెళ్ళు అంటూ శ్యామల జాగ్రత్త చెప్పింది. కాస్త దూరంలో ఇల్లు కనిపించగానే ఇంజిన్ ఆఫ్ చేసి స్కూటర్ నడిపించుకుంటూ వచ్చి గేట్ తీసి లోపల పెట్టాడు. ముందు తలుపు తీస్తుంటే అతనికి తన ఇంట్లో తను ప్రవేశిస్తున్నట్టు అనిపించలేదు. జానకి ఇంట్లోకి తనే చొరబడుతున్నట్టు అనిపించింది. మొహం గంటు పెట్టుకుని లోపలికొచ్చి తలుపు మూసి నిశ్శబ్దంగా పైకి వెళ్ళి తన గది చేరాడు. 2 గదుల మధ్య ఉన్న తలుపు కింద నుండి సన్నటి గీతలా వెలుగు చూశాక తన గదిలో లైటు వేసుకుని బట్టలు మార్చుకున్నాడు. తిరిగి లైటు తీసేసి మంచం పైన వాలి కళ్ళు మూసుకున్నాడు. ఉదయాన్నే విహారీ 2-3 సార్లు జానకితో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఒకసారి ఆఫీసులో లీవ్ పెడుతుందో లేదో కనుక్కోవడానికి పిలిచాడు. మరోసారి విడాకుల గురించి మాట్లాడడానికి పలకరించాడు. జానకి అతను మొదలు పెట్టకముందే కొనచూపులతో కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయేది.
కాంతమ్మ మాత్రం విహారీ కనపడినప్పుడల్లా నవ్వింది. టైం అవుతూనే ఉంది. భద్రప్ప కారుతో సహా ఇంటి ముందు రెడీగా నిలబడున్నాడు. ఇక ఇప్పటికి జానకితో మాట్లాడే ప్రోగ్రాం వాయిదా వేసుకుని విహారీ ఆఫీస్కి బయలుదేరాడు. కానీ జానకితో అప్పుడే మాట్లాడి ఆమె ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే బావుండేది. ఆఫీస్కొచ్చిన గంటలోపే మరోసారి అనుకున్నాడు విహారీ. రాఘవ అతని ఆఫీస్ రూమ్కొచ్చి ఎదురుగా నిలబడి, లీవ్ ఎప్పుడు పెడుతున్నావు అని అడిగాడు. విహారీ ఎక్కువగా ఏం ఆలోచించకుండా, కానీ సార్, జానకికి ఆమె ఆఫీస్లో ఇప్పుడే లీవ్ ఇవ్వరట అని అబద్ధం చెప్పేశాడు. ఓ అవునా, సరే మరి పని చూసుకో అంటూ ఆలోచిస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ అతను ఆ విషయం అక్కడితో వదిలిపెట్టలేదు. జానకి పనిచేస్తున్న ఆఫీస్ పేరు ఆమె చెప్పినప్పుడు విన్నాడు. ఇప్పుడు టెలిఫోన్ డైరెక్టరీలో నెంబర్ చూసి ఆమెకి ఫోన్ చేశాడు. జానకి, నేను రాఘవని. 1 నిమిషం టైం ఉందా అడిగాడు. ఉంది సార్, చెప్పండి జానకి అంది. ఏం లేదు, ఇవాళ మధ్యాహ్నం నాతో లంచ్కి రాగలవా? రాగలను. కానీ ఎందుకు సార్? ఊరికినే, నీతో మాట్లాడి చాలా రోజులైంది, అందుకని. జానకి అతని మాటలు నమ్మలేదు. విహారీ గురించి అడగటానికి పిలుస్తున్నాడేమోనని అనుకుంటూ ఉండగా ఆమెకి సడన్గా అనిపించింది. నిన్న విహారీ హనీమూన్ అది అన్నప్పుడు తను గౌతమ్ ఉన్నాడని అతను అప్పటికప్పుడు సొంతంగా ఏదో చెప్పాడనుకుంటోంది ఇంతవరకు. కానీ ఇప్పుడే అతనన్న ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది. హనీమూన్కి వెళ్ళడానికి తన బాస్ తనకు లీవ్ కూడా శాంక్షన్ చేశాడని. అంటే ఏంటి? విహారీ నాతో కలిసి హనీమూన్కి వెళ్ళటానికి ముందే ప్లాన్ చేసుకున్నాడా? అయితే ఆ విషయం నాతో ఎందుకు గట్టిగా చెప్పలేదు? సరే, లీవ్ తీసుకున్నాడు. తీసుకున్నవాడు బలవంత పెట్టాలి కదా. అహం అడ్డొచ్చిందా? అలకా? నేనే నా తెలివి తక్కువతనంతో అతని మనసుని తెలుసుకోలేకపోతున్నానా? జానకి రిసీవర్ చేతిలోనే పట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. జానకి, రాఘవ తన జవాబు కోసం మళ్ళీ పిలిచాడు. ఈ విహారీ నోరు తెరిచి మనసిప్పి ఏది మాట్లాడ్డు. రాఘవ చెప్పేదైనా వింటే కొంత క్లూ దొరుకుతుంది అని అనుకుంటూ, వస్తానండి అని అతనికి మాటిచ్చింది. థ్యాంక్ యూ జానకి, 12 గంటలకి సరోవర్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. సరే, మంచిది, ఉంటాను మరి. రాఘవ ఫోన్ పెట్టేశాడు. జానకి పెన్సిల్ చేతిలోకి తీసుకుంది. ఒకవేళ ముసలాయన గౌతమ్ గురించి మాట్లాడటానికి వస్తున్నాడేమో. విహారీ అడిగాడని లీవిచ్చినా విహారీకి నాకు మధ్య ప్రేమపూరితమైన పరిస్థితులున్నాయని గౌతమ్ నమ్మట్లేదు. కాబట్టి అసలు విషయం ఏంటో కనుక్కోవాలనుకుంటున్నాడేమో. ఇది ఒకందుకు మంచిదే. గౌతమ్కి చెప్పడం కష్టం, కానీ రాఘవ్కి చెప్పొచ్చు. విహారీ నేను ఒకవేళ కలిసి లేకపోయినా గౌతమ్తో పెళ్లి ఆలోచన నాకు లేదని ఆయనతో ఖచ్చితంగా చెప్పేయాలి. ముందు ఆ విషయం చెప్పాకే ఏ విషయమైనా వినాలి. జానకి వచ్చేసరికి అన్నట్టుగానే సరోవర్ ముందు నిలబడున్నాడు రాఘవ. ఆమెను చూస్తూనే నవ్వుతూ పలకరించి లోపలికి దారి తీశాడు. జానకి ముందు కూర్చున్నాక తను కూడా ఎదురుగా కూర్చున్నాడు. ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది కదూ, ఇలా రోజురోజుకి ఎండలు ముదురుతూనే పోతున్నాయి. ఇంకొన్నాళ్ళకి ఇండియా ఆఫ్రికా అవుతుందేమో అంటూ కర్చీఫ్తో నుదురు తుడుచుకుంటున్న అతన్ని చూసి జానకి నవ్వింది. నవ్వుతావేమ్మా? నేను నీ వయసులో ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందో తెలుసా? మా టీచర్ ఎండ వల్ల ఉపయోగాలు చెప్తూ అయోమయంగా పెట్టుకున్న నా మొహం చూసి, ఏం రాఘవ, అర్థం కాలేదా అని అడిగాడు. నాకు నిజంగానే అర్థం కాలేదు. అదే ఆయనతో చెప్పాను. ఏం అర్థం కాలేదో చెప్పు, మళ్ళీ చెప్తాను అన్నాడు. ఎండంటే ఏంటి సార్, ఎప్పుడు చూడలేదు, నాకదే అర్థం కాలేదు అన్నాను. జానకి నవ్వుతోంది, చిన్నగా శబ్దం లేకుండా. ఏంటమ్మా మళ్ళీ నవ్వుతావు? నిజంగానే నాకు ఆ రోజుల్లో ఎండ ఎలా ఉంటుందో తెలీదు. జానకి ఈసారి గట్టిగా నవ్వేసింది. వెయిటర్కి భోజనానికి ఆర్డర్ ఇచ్చాక రాఘవ కుర్చీలో ముందుకు వంగి కూర్చొని ఉత్సాహంగా చెప్పాడు. నేను మా కాలేజ్ ఫుట్బాల్ ఛాంపియన్ని తెలుసా? అవునా అంటూ అబ్బురంగా అడిగింది జానకి. రాఘవ అవును అన్నట్టు తలూపి ఆమెని తెరిపారా చూశాడు. చేతులు రెండూ ఒళ్ళో పెట్టుకొని పొందిగ్గా కూర్చున్న ఆమెలో విరిసి విరిని గాంభీర్యం ముచ్చట గొలుపుతుంది. రాఘవ తన్ని అలాగే చూస్తుంటే జానకి ఏంటన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వే గనక నా కూతురువైతే ఏం చేసేవాడినో తెలుసా? ప్రపంచంలో ఉన్న అన్ని రకాల బట్టలు, చెప్పులు, నగలు కొని నిన్ను ముస్తాబు చేసి దేశమంతా తిప్పేవాడిని. ఎవ్వరడిగినా అడక్కపోయినా
ప్రతి ఒక్కరికి నువ్వు నా కూతురువి అని గర్వంగా చూపించేవాడిని. గాలి తెమ్మెరకు నుదుటిపైన అల్లాడుతూ కళ్ళల్లో పడుతున్న ముంగుర్లని ఒక చేత్తో చెవి వెనక్కి తోసుకుంది. నిశ్శబ్దంగా నవ్వుతూ రాఘవ వంక చూసింది జానకి. నీలాంటి కూతురు కావాలంటే అదృష్టం కావాలి జానకి. మీ నాన్నకు అది అవసరం కన్నా ఎక్కువ ఉంది. రాఘవ మళ్ళీ అన్నాడు. జానకి నవ్వుతూ తలూపింది. మీ అమ్మాయి గురించి చెప్పండి అని తనే అడిగింది. దాని గురించేముంది చెప్పడానికి, మహా మొండిది. అది కూడా మంచిదే, కానీ నీలాగా ఒక మంచి మర్యాద తెలీదు. నన్ను వాళ్ళమ్మను ఎంత మాట పడితే అంత మాట అంటుంది తెలుసా? మేం దానికోసం ఎంత చేశాం? ఒక్కసారైనా ఎందుకు జానకి నవ్వుతున్నావు? చెప్తున్న రాఘవ మధ్యలో ఆపి అడిగాడు. మా అమ్మ కూడా ఇలాగే అంటుంది నన్ను. జానకి చెప్పి నవ్వింది. నిజమా? ఏమంటుంది నిన్ను? రాఘవ అడిగాడు. బేరర్ ప్లేట్లు తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయాడు. అయినా నేను నమ్మను జానకి అన్నాడు రాఘవ. ఎందుకని? జానకి అడిగింది. ఏమో, ఏమన్నావు వాళ్ళని? ఏమేమో అన్నాను. ఒక్కోసారి అంటున్నప్పుడే తెలుస్తుంది వాళ్ళు బాధపడుతున్నారని. ఒక్కోసారి అనకముందే తెలుస్తుంది. కానీ ఒక్కోసారి వచ్చే మాటల్ని ఆపలేం. తర్వాత బాధపడతాం. ఇప్పటికి కూడా వాళ్ళని అన్నవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాను అప్పుడప్పుడు. రాఘవ ఆలోచిస్తూ తలూపాడు. నేను కూడా నా పిల్లల్ని చాలా మాటలు అన్నాను. అనటం అనిపించుకోవటం తల్లిదండ్రులమైనందుకు మా హక్కు. రాఘవ జానకి వైపు చూస్తూ అన్నాడు. జానకి మధ్యలోనే అందుకుంది. పిల్లల్ది ప్రత్యేకమైన హక్కు. రాఘవ ఆమెతో పాటు నవ్వాడు. ఒక్కోసారి పిల్లల్ని మేమే రెచ్చగొడుతూ ఉంటాము. వాళ్ళు కూడా ఊరికి అనర్లే. జానకి అవునన్నట్టు తలూపి వెంటనే తలదించుకొని అన్నంలోని మెతుకుల్ని కలుపుతూ, చెప్పలేం సార్, ఒక్కోసారి ఏ కారణం లేకుండానే అంటూ తనకి గతంలో జరిగిన దాని గురించి చెప్పటం మొదలుపెట్టింది. ఒకసారి మేమందరం కలిసి కూర్చొని అన్నం తింటున్నాం. నా దగ్గరేమో మంచినీళ్ళు లేవు. ఎదురుగా ఉన్న అమ్మని అడిగాను. నా పక్కన కూర్చున్న నాన్న నా గ్లాస్ తీసుకో అమ్ములు అన్నారు. వద్దు నాన్న, నాకు ఆ నీళ్ళొద్దు అంటూ వెంటనే చప్పుని నోరు మూసుకున్నాను. నా మాట వినగానే నాన్న మొహంలో మెలికిపడ్డ బాధ నేనెప్పటికీ మర్చిపోలేను. ఆయన మొహం చిన్నబుచ్చుకున్నారు. నేను ఆయనకి అప్పుడు క్షమాపణ చెప్పలేదు. ఎప్పుడు చెప్పను. నిజానికి నేను ఆ మాట నాన్నగారిని కావాలని అనలేదు. మా వాటర్ ఫిల్టర్లో నీళ్ళందరికీ ఒక్కసారి కావాలంటే రావు. నాన్న ఒక్కోసారి ఫిల్టర్ కాకుండా మామూలు నీళ్లు పెట్టుకుంటారు. నాకు ఆ నీళ్ళొద్దు నాన్న, ఫిల్టర్ నీళ్లు కావాలని మర్యాదగా చెప్పాల్సింది. అలా ఉంటాయి కొన్ని పరిస్థితులు. ఏమంటారు? ఆయన ఇప్పటికి బహుశా ఆ విషయమే మర్చిపోయి ఉంటారు. బహుశా మీ పిల్లలు మిమ్మల్ని ఏమైనా అనుంటే నాలా తప్పకుండా బాధపడుతూ ఉంటారు. రాఘవని చూసి సన్నగా నవ్వింది జానకి. రాఘవ కూడా నవ్వాడు. ఎస్, అది నిజమే. ఈ లంచ్ నిజానికి ఈ విధంగా ప్లాన్ చేయలేదు. కానీ మనం ఇలా మాట్లాడుకోవటం నాకు సంతోషంగా ఉంది. నీకు మాట చెప్పనా? ఇంతకుముందు అసలు నువ్వు ఏమాత్రం తప్పు చేయవని నిన్ను ఒక ఎత్తైన పీఠం పైన కూర్చోపెట్టాను తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్పింది వింటుంటే నువ్వు కూడా ఒక ఆడపిల్లవేనని అనిపిస్తుంది. విచిత్రం ఏంటో చెప్పనా? ఇంతకు ముందు కన్నా ఇప్పుడే నీపైన ప్రేమ గౌరవం ఎక్కువయ్యాయి. ఇందాక చెప్పానే, నువ్వు నా కూతురువైతే ఏం చేసేవాడ్నో అది ఇప్పటికీ మారదు. థ్యాంక్ యూ అంటూ జానకి నవ్వింది. ఆ తర్వాత ఇద్దరూ ఏవో మాట్లాడుకుంటూ భోజనం ముగించారు. చివరికి వచ్చేసరికి అంతవరకు తేలిగ్గా ఉన్న వాతావరణం చిక్కబడింది. రాఘవ ఏదో సీరియస్ విషయం చెప్పబోతున్నాడని జానకికి అర్థమవుతూనే ఉంది. రెస్టారెంట్ నుండి బయటకు వచ్చాక ఇటు అంటూ రాఘవ జానకిని కొద్ది దూరంలో పార్కు చేసి ఉన్న తన కారు వైపు నడిపించాడు. ఇద్దరూ కారులో కూర్చున్నా కూడా అతను కారు స్టార్ట్ చేయలేదు. జానకి వంక తిరిగి, అయితే మీ ఆఫీసర్ ఇప్పుడు లీవ్ ఇవ్వనన్నాడా అని అడిగాడు. జానకి ప్రశ్నార్థకంగా చూసింది. అదేనమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటారు కదా. జానకికి ఆయన ఏం అడుగుతున్నాడో అర్థమైంది. అవుననుకోండి, కానీ కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంది అంటూ మొహమాటంగా చెప్పింది. నేను విహారికి ఒక 1 నెల రోజులు లీవ్ శాంక్షన్ చేశాను. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మీ ఆఫీసర్తో నేను మాట్లాడనా? అయ్యయ్యో, ఎందుకండి మీకు ఆ శ్రమ? జానకి తాట వేయడానికి చూసింది. చూడు జానకి, నేను నీకు విహారికి సహాయం చేయాలని చూడటంలో నా స్వార్థం ఉంది.
నా కొడుకు నీపైన పిచ్చి ప్రేమ పెంచుకుంటున్నాడు. నీకు తెలుసు కదా. వాడు పెళ్ళైన ఆడపిల్లతో అలా ప్రేమలో ఉండటం నాకిష్టం లేదు. జానకి ఉలిక్కి పడింది. ఇదా తన గురించి బయట నుండి చూసేవారు అనుకుంటోంది. నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. నీకు విహారికి మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలీదు. కానీ కొన్ని రోజులు నువ్వు కనపడకపోతే వాడు నిన్ను మర్చిపోకపోయినా సరే వాడి పిచ్చి కాస్త తగ్గుతుందన్న ఆశ. రోజూ నిన్నిలా చూస్తుంటే ఎవరికైనా నువ్వంటే ఇష్టం పెరుగుతుందే తప్ప తగ్గదు. ఆ సంగతి నీకు తెలుసు. జానకి మౌనంగా వింటూ ఉంది. అందులోనూ నువ్వు విహారితో హనీమూన్కి వెళ్ళావని చూస్తే వాడిక నువ్వు తనకి దక్కవని అర్థం చేసుకుని నువ్వు కావాలనుకోవడం మానుకుంటాడు. జానకి ఆలోచిస్తూ ఉంది. ఏమంటావ్? రాఘవ మళ్ళీ అడిగాడు. ఐడియా బాగుంది, కానీ ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, నేను విహారితో హనీమూన్కే కాదు ఇంకెక్కడికి వెళ్ళే ప్రశ్నే లేదు. అన్నీ నేను మీకు చెప్పలేను. 2, మీరడిగారని అన్ని పనులు మానుకొని ఇక్కడి నుండి హడావుడిగా పారిపోను. రాఘవ చాలాసేపు ఆమె వంక కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు. జానకి తడుముకోకుండా అతన్ని చూసింది. సరే అయితే మరి, నా ప్లాన్ నీకు నచ్చలేదు. విహారికి మింగుడు పడలేదు. గౌతమ్కి తెలిస్తే మొత్తుకుంటాడు. ప్రస్తుతం విహారి గౌతమ్ ఇద్దరూ బుర్రతో ఆలోచించే పరిస్థితుల్లో లేరు. మనసు పెట్టి ఆలోచించట్లేదు. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఏం చేద్దామనుకుంటున్నావో నువ్వే చెప్పు. రాఘవ చివరికన్నాడు. జానకి కాసేపు ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. గౌతంకేం చెప్పినా ఎవరు చెప్పినా వినిపించుకునేట్టు లేడు. రాఘవ అన్నట్టు తను కనిపించకుండా వెళ్ళిపోతే మర్చిపోయే అవకాశం ఉంది. కానీ నేనిప్పుడు లీవ్ తీసుకున్న అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏం జరిగిందని వాళ్ళు అడిగితే ఏం చెప్పను? వాళ్ళ ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి నేను రెడీగా లేను. పొద్దున్నే విజయవాడ ట్రాన్స్ఫర్ గురించి కుమార్ని అడిగితే ఏమన్నాడు? ఇప్పుడే కాదు, కొంత సమయం పడుతుంది అన్నాడు. మరిప్పుడేం చెయ్యాలి? అయినా గౌతమ్ కోసమే కాదు, నా కోసం కూడా నేను కొంతకాలం విహారికి దూరంగా ఉండటం మంచిది. రోజు అతన్ని చూస్తుంటే నా పిచ్చి కూడా ముదిరిపోతుంది. కుమార్ డెకరేటర్స్లో పనిచేస్తూనే టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఇంటీరియర్ డెకరేటర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు వాలి భూపతి. నార్త్ అంతా లెక్చర్ టూర్ ఇస్తున్నాడు. ఆయనకు కావలసిన నోట్స్, డిజైన్స్, పేపర్ కటింగ్స్ సో అండ్ సో తయారు చేయటానికి తను అతనికి ఈ 2 వారాలుగా సహాయం చేసింది. అతనితో పాటు టూర్కి అతని యూనివర్సిటీ నుండి కొందరు, కుమార్ డెకరేటర్స్ నుండి కొందరు వెళ్తున్నారు. తనకి అసైన్మెంట్స్ ఉన్నా సరే ఈ టూర్కి తను వెళ్తానని ముందుకేస్తే కుమార్ ఒప్పుకోకపోడు. జానకి ఇదంతా ఆలోచించుకొని రాఘవ వైపు చూసింది. 2 వారాల వరకు నేనిక్కడ లేకుండా వెళ్తే చాలా? అసలిక నేను హైదరాబాద్కి రాకూడదా? జానకికి ఉన్నట్టుండి బాధ అనిపించింది. ఎన్నో కలలతో పెళ్లి చేసుకోకపోయినా సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకుంది. ఇలా ఇన్ని నాటకాల్లో ఇరుక్కుంది. అలా మాట్లాడతావేంటి జానకి? నేను అలా అనలేదు, రాఘవ అంటూ ఉన్నాడు. తనేమందో తనకి గుర్తు రాలేదు. గుర్తు తెచ్చుకునే ఓపిక లేదు. సారీ, ఆటోమేటిక్గా అంది. ఇక వెళ్దామా? వెళ్ళి నేను కుమార్ ప్రాణం పైన కూర్చుని అతన్ని ఎలాగైనా ఒప్పించాలి. ప్రస్తుతం 2 ప్రాజెక్ట్స్ పైన పనిచేస్తున్నాను. ఇప్పుడు టూర్ అంటే హార్ట్ అటాక్ వస్తుందేమో కుమార్కి. ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తున్న జానకిని చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు రాఘవ. ఇక్కడే ఆపండి. జానకి బస్ స్టాప్ దగ్గరికి రాగానే అంది. మీ ఆఫీస్ దగ్గర దింపుతాను, రాఘవ అన్నాడు. లేదు వద్దు, ఇక్కడ చాలు, నేను వెళ్తాను. జానకి అంటూనే వాతావరణం తేలిక చేయడానికి నవ్వేసింది. రాఘవ ఇక చేసేదేం లేక కొంత దూరంలో కారు ఆపాడు. లంచ్కి తీసుకెళ్లినందుకు థ్యాంక్స్, జానకి కారు దిగుతూ చెప్పింది. జానకి, నువ్వు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రాఘవ అన్నాడు. జానకి నవ్వి థ్యాంక్ యూ సార్ అంటూ వెనక్కి తిరిగింది. రాఘవ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. సాయంత్రం 5:30 కావస్తుండగా విహారీ ఇంటికొచ్చాడు. బయట గదిలో జానకి చెప్పులు కనిపించాయి. ఆఫీస్ నుండి వచ్చేసినట్టుంది అనుకున్నాడు. జానకి ఏది? హాల్లో ఎదురుపడ్డ కాంతమ్మని అడిగాడు. కాంతమ్మ పైకి చూపించి విహారిని ఒకసారి చూసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆమెకేం అర్థం కాలేదు. ఇవాళ కలిసి ఊరెళ్తున్నామని నిన్నే కదా అనుకున్నారు, ఇంతలో ఏమైంది? సారుమోహన్ చిటపటలాడకుండా సౌమ్యంగా జానకమ్మ గురించి అడిగారు. అంటే వాళ్ళిద్దరూ పోట్లాడుకోలేదు. మరి ఏంటిది? నాకు కొంచెం టీ కాంతమ్మ, అర్జెంట్
విహారి కాంతమ్మకి చెప్పి మేడమెట్లెక్కాడు. కాంతమ్మ తన ఆలోచనల నుంచి బయటకొచ్చి టీ తీసుకెళ్లటానికి సిద్ధమైంది. విహారి జానకి గది దాటి వెళ్ళబోతూ ఆగాడు. జానకి సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ కనిపించింది. ఎటైనా వెళ్తున్నావా? అడిగాడు. అవును, చెప్పింది జానకి. ఎక్కడికి? విహారి అర్థం కానట్టు మొహం పెట్టి గుమ్మంలో నిలబడి ఆమె వంక ఆమె సూట్ కేసు వంక చూస్తూ అడిగాడు. తన వైపు తిరిగి కూడా చూడలేదు జానకి. విహారికి మనసులో కెలికినట్టు అనిపించింది. జానకి గొంతు గట్టిగా పిసికెయ్యాలనిపించింది. పిడికిలు ముడిచి గోడను పగిలేదాకా గుద్దాలనిపించింది. ఏదో నడుస్తుంటే జీవితాన్ని నడవనీయదు, సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది అని విసుగ్గా అనుకున్నాడు విహారి. మా సీనియర్ ఆర్కిటెక్ట్ ఒక ఆయన లెక్చర్ టూర్లో వెళ్తున్నారు. ఆయన టీంతో నేను కూడా వెళ్తున్నాను. జానకి సూట్ కేసు మోస్తూ చెప్పింది. విహారి నిస్సహాయంగా చూస్తూ నిల్చున్నాడు. జానకి ఈ టూర్ సడన్గా డిసైడ్ చేసుకోవటానికి తనే కారణమేమో అనిపించింది. అంతకుముందే ఊరికెళ్లే ప్లాన్ ఉంటే మొన్న గుడి దగ్గరున్నప్పుడే చెప్పుండేది కదా. ఇప్పుడు తనేం చెప్తే ఆగుతుంది? విహారి అనుకున్నాడు. వెళ్ళొద్దని ఒక్క మాట చెప్తే చాలు, ఆగిపోనా? జానకి తలెత్తకుండానే గుమ్మంలో నిలబడి తన వంకే చూస్తున్న విహారిని శరీరంలోని అణువణువుతో గమనిస్తూ అనుకుంది. కళ్యాణితో నేను తర్వాత ఏదో ఒకటి చెప్పుకుంటాను. నాకు నువ్వే కావాలి. వెళ్ళొద్దని ఒక మాట చెప్తే చాలు. అలా చెప్పాలని జానకి మనసు పదే పదే కోరుకుంది. విహారి నోరు తెరిచి ఏం చెప్పలేదు. విహారికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. చెప్తే ఆమె వింటుందన్న ఆశ లేదు, నమ్మకం అంతకన్నా లేదు. ఎదురుగా నిలబడి సూటిగా చూస్తూ ప్రశ్నలు వేస్తుంది. ఏం చెప్పి ఆమెను ఆపడం? జానకి ఒక చిన్న బ్యాగ్ తీసింది. సార్, ఇదిగో టీ. కాంతమ్మ కింద నుండి పిలిచింది. ఆ, వస్తున్నా అంటూ విహారి కిందికి వెళ్ళిపోయాడు. జానకమ్మకు కూడా అంటూ కాంతమ్మ మళ్ళీ అరిచింది. వస్తుంది, బ్యాగ్ సర్దుకుంటుంది. ఎన్నింటికి వెళ్తుందట? విహారి ఎంతో మామూలుగా అడిగాడు కాంతమ్మని. 7 గంటలకి సార్. విహారి వాచి చూసుకున్నాడు. ఇంకా గంట టైం ఉంది. జానకి సూట్ కేస్ బ్యాగ్ పట్టుకొని కిందకి దిగొచ్చింది. విహారి ఆమె చేతుల నుండి సూట్ కేస్ అందుకున్నాడు. ఎన్ని రోజులు వెళ్తున్నావు? ఎప్పుడు తిరిగొస్తావని అడగాలనుంది. కానీ అడగటానికి మాటలు రాలేదు. ఆమె చెప్పదలుచుకుంటే ఆమె చెప్తుంది. కనీసం ఎక్కడికి వెళ్తుందో. ఎక్కడికి వెళ్తున్నారో ఫోన్ అన్నా చేస్తారమ్మా? కాంతమ్మ అడిగింది. జానకి తల ఊపుతూ టీ కప్ అందుకుంది. జానకి టీ తాగి బయలుదేరుతుంటే విహారి రైల్వే స్టేషన్ దగ్గర దింపుతానన్నాడు. ఆమె అవసరం లేదంది. విహారి వినలేదు. ఆమె వద్దంటున్నా కారు బయటికి తీశాడు. విహారి జానకిని అరగంటలోపే రైల్వే స్టేషన్కి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె బాస్ కుమార్, వాలి భూపతి, మిగిలిన 2 అసిస్టెంట్స్, మరికొందరు స్టాఫ్ అక్కడికొచ్చి చేరుకున్నారు. జానకి మర్యాద కోసం విహారిని వాళ్ళకి పరిచయం చేసింది. వాళ్ళు అతనితో కరచాలనం చేసి మాట్లాడుతూ ఉంటే కుమార్ అతన్ని విచిత్రంగా చూశాడు. ఏదో ఆలోచించుకుంటూ జానకి వంక కొత్తగా చూస్తున్నట్టు చూశాడు. జానకి అతన్ని చూసి నవ్వింది. తల తిప్పి విహారి వంక చూసింది. ఆమె నవ్వు మాయమైంది. విహారి కావాలనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళని సమ్మోహనం చేసేలా మాట్లాడగలడు. పరిచయం చేసిన 10 నిమిషాల్లోనే ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నట్టు వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాడు. తన ఆఫీస్ వాళ్ళు కళ్ళు నోళ్ళు తెరుచుకుని వింటూ ఉన్నారు. జానకి పెదవి బిగించి కళ్ళు దించుకుంది. విహారి చెప్పే మాటలకి వాళ్ళు పగలబడి నవ్వుతుంటే ఆమె కాలుతో నేల మీద రాస్తూ నిల్చుంది. భర్తగా అతను తన ఆఫీస్ వాళ్ళ ముందు పాపులర్ అవుతున్నందుకు సంతోషించాలో, ఆ వశీకరణం తన మీద ప్రయోగించకుండా తనకు అన్యాయం చేస్తున్నందుకు కోపగించుకోవాలో ఆమెకి తెలియలేదు. అక్కడ జానకి అనే ఒక మనిషి ఉందని వాళ్ళకెవరికీ గుర్తులేనట్టు ఉందా పరిస్థితి. జానకి కొద్దిగా తలెత్తి కొనకర్లతో విహారి వంక చూసింది. జానకి చూపు తన మీద ఉన్నట్టు గ్రహించాడు విహారి. ఉన్నట్టుండి ఆమె వైపు తిరిగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వాడు. జానకి తుల్లిపడింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. మొదటిసారిగా తన్ని చూసి విహారి నవ్వగానే ఆమె మనసు ఎగిసిపడుతోంది. గుండె గొంతులోకొచ్చి కొట్టుకున్నట్టు అనిపించింది. ఆమె ఊపిరి పీల్చుకోవటం ఆపేసి అతన్నే చూస్తూ ఉండిపోయింది. కొన్ని ఉత్కంఠభరితమైన క్షణాలు. విహారి చూపులు జానకిని వదల్లేదు. కళ్ళతోనే ప్రేమించడం విహారి తొలిసారిగా ప్రాక్టీస్ చేసిన క్షణాలివి. ఆ క్షణాలు గడిచిపోతూనే అవి జానకిని ఎంత ఆశ్చర్యపరిచాయో విహారిని అంత అల్లకల్లోలం చేశాయి.
ఆ అవ్యక్తమైన క్షణాలు ఇద్దరిని ఊపిరి లేకుండా వదిలిపెట్టాక ఇద్దరూ చెరోవైపు తిరిగి ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా మళ్ళీ చుట్టూ మాటలు, రైల్వే స్టేషన్లోని రణగొన ధ్వనులు అన్నీ వినిపించటం మొదలుపెట్టాయి. అరగంట ఆలస్యంగా రైలొచ్చి ప్లాట్ఫామ్ దగ్గర ఆగింది. లగేజ్ కంపార్ట్మెంట్లో పెట్టి మళ్ళీ ఏవో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా రైలు కదిలే సమయం దగ్గర పడింది. విహారీ అక్కడే స్టాల్లో పుస్తకాలు, పత్రికలు కొన్ని కొని తెచ్చి జానకిచ్చాడు. రైలు కూతేసి కదులుతుంటే జాగ్రత్త అని చెప్పి ఆమె చెయ్యి మెత్తగా నొక్కి వదిలాడు. జానకి ఆ చెయ్యి తీసి వెంటనే ఒళ్ళో పెట్టుకుంది. మళ్ళీ తలెత్తి విహారీ వంక చూడనే లేదు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.